హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లండన్ కథలు తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ లండన్. అందరూ ఉన్నారు. మీరు కనుక మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్టయితే నా పేరు హర్ష కాగితల, నేను లండన్లో ఉంటాను. తమిళ చూశారు కదా, హోమ్ టూర్ అని. నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఛానల్ మెయింటైన్ చేస్తున్నా సరే ఎప్పుడు హోమ్ టూర్ అనేది కానీ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పుడు చూపించలేదు. రీసెంట్గా ఫ్లాట్ మూవ్ అయ్యాం. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది యూకేలో హౌస్ ఎలా ఉంటాయో, ఎలా అరేంజ్ చేసుకున్నాం అనేది చూపిస్తాను. గొప్పగా ఎక్స్పెక్ట్ చేయకండి, రీసెంట్గా మూవ్ అయ్యాం కాబట్టి ఇంకా ఫర్నిచర్ ఏం తీసుకోలేదు. నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడడానికి స్టార్ట్ చేయండి. రెంట్ 1,50,000 అని. అవునండి, 1,50,000 ఈ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కాస్ట్. ఆన్ టాప్ ఆఫ్ బిల్స్ ఉంటాయి. ఆ బిల్స్ ఎంత, మంత్లీ నేను ఎంత పే చేస్తాను, ఈ రెంట్ ఎలాగా, డిపాజిట్ ఎలాగా, ఎన్ని మంత్స్ డిపాజిట్, ఇవన్నీ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. హాల్వే నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఇదైతే మా హాల్వే. అందరికీ యూకేలో ఉండే వాళ్ళందరికీ హాల్వే అంటే తెలుసు. నార్మల్గా తెలియకపోతే చెప్తాను. హాల్వే ఏంటంటే ప్రతి రూమ్ కి హాల్వే కనెక్ట్ అయి ఉంటుంది. లివింగ్ రూమ్ చూపిస్తాను రండి. ముందు చెప్పాను ఇది చాలా ఖాళీగా ఉంటుంది హౌస్ అయితే, ఎందుకంటే ఈ హౌస్ మాకు అన్ఫర్నిష్డ్ వచ్చింది. అన్ఫర్నిష్డ్ అంటే మనకు వాళ్ళు ఏం ఫర్నిచర్ ఎవరు, మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ మొత్తం ఫర్నిచర్ తోనే ఇస్తారు. కానీ మేము తీసుకున్నది అయితే అన్ఫర్నిచర్డ్ వచ్చింది, కాబట్టి అన్ని మేమే కొనుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడే మూవ్ అయ్యాం, స్లోగా అన్ని తీసుకుంటాం. నా వర్క్ ప్లేస్ డేలో 8 to 9 hours ఇక్కడే నా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను. మీరు లాస్ట్ నా పాత వీడియోస్ నుంచి మీరు అన్ని చూస్తూ ఉంటుంటే ఒక 5 years నుంచి మోస్ట్ ఆఫ్ ది నా వీడియోస్ అన్ని ఈ వర్క్ లొకేషన్ దగ్గరే ఉంటాయి. అండ్ ఇక్కడ భగవద్గీత మీ అందరికి కనపడుతుంది. ఇది ఒక 3-4 years బ్యాక్ ఇండియాలో తీసుకున్నాను, విజయవాడలో. సో రోజుకు ఒక పేజ్ అనేది ఖచ్చితంగా చదవాలనుకుంటాను, బట్ అది అవ్వట్లేదు. అది ఎప్పుడైనా మూడ్ వచ్చినప్పుడైతే ఖచ్చితంగా చదువుతాను. టీవీ ఉంది. ఈ టీవీ ఒక స్టోరీ ఉంది. నేను యూకే వచ్చిన కొత్తల్లో మీ అందరికీ తెలుసు, పార్ట్ టైం చేసే రోజుల్లో మెక్డానల్డ్స్లో పనిచేసేవాడిని. అప్పుడు ఆ పార్ట్ టైం చేస్తున్న రోజుల్లో వస్తూ వింబిల్డన్లో దిగి కర్రీస్కి వెళ్ళి కర్రీస్లో టీవీ తీసుకొని డైరెక్ట్గా టీవీ మోసుకొని ఇంటికి వచ్చేసాను. అప్పటి నుంచి అయితే ఈ టీవీ నాతోనే ఉంది. ఇది అప్పుడు ఆ టైంలో ఒక 220 pounds అలా కొన్నాను, అంటే ఒక 25,000 అలా అయింది. బేసిక్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ, సామ్సంగ్. తెలుసు, నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయితే నేను క్రికెట్ ఎంత లైక్ చేస్తాను, ఎంత రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తానని. క్రికెట్లో నాకు వచ్చిన అవార్డ్స్ ఇవి: మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, అండ్ ఇది ఒకసారి ఫెయిర్ ప్లే అవార్డు వచ్చింది. ఇంకా ఇక్కడ రన్నర్, ఇంకొన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్. ఇవన్నీ నాకు క్రికెట్ సంబంధం ఇంకా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ స్పేస్ లేదని చెప్పి లోపల అయితే స్టోర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ నా బెస్ట్ మూమెంట్స్ క్రికెట్లో. అవి రోజు ఇక్కడే ఉండి చూసుకుంటూ ఉంటాను. ఇది ఇది చాలా బేసిక్, ఇది ఏమి లేదు, టెంపరేచర్ కంట్రోల్ కాదు. రూమ్లో టెంపరేచర్ ఎంత ఉందని ఇక్కడ నేను చూస్తూ ఉంటాను. ఒకవేళ బాగా వేడిగా ఉంటే విండోస్ ఓపెన్ చేసి ఫ్యాన్ ఆన్ చేయటం, లేదా వింటర్లో ఇది ఎలాగో మీకు తెలుసు కదా, 5 నుంచి మైనస్ కూడా వెళ్తుంది, అప్పుడు ఇంట్లో హీటింగ్ ఫెసిలిటీ ఆన్ చేయడం లాంటివి జరుగుతుంది. అండ్ ఈ పక్కన ఈ ఇది చూస్తే మీ అందరికీ సోఫానా, దివాన్ కాటా ఏంటో అర్థం కాదు. దీనికైతే ఒక మంచి స్టోరీ ఉంది. ఏంటంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, మాకు ఫర్నిచరే లేదు. చాలా రీసెర్చ్ చేసి ఒక సోఫా కమ్ బెడ్ తీసుకోవాలనుకున్నాం, యూజ్ అవుతుంది లివింగ్ రూమ్లో అని. చాలా రీసెర్చ్ చేసి ఇది తీసుకున్నాం. విషయం ఏంటంటే ఇది వచ్చిన తర్వాత తెలిసింది ఇది సోఫా లాంటిది సోఫా కాదు, అండ్ దివాన్ కాట్ కూడా కాదు, కానీ ఇది సోఫా కమ్ బెడ్ అనే చెప్పాడు వాడు. సో తీసుకుని ఆన్లైన్ ఆర్డర్ పెట్టాం. మనకి ఇవన్నీ పార్ట్స్ గా వస్తాయి, మనం అసెంబుల్ చేసుకోవాలి. ఒక 6 hours దీని మీద కుస్తీ పడితే ఇది ఫిట్ చేశా. ఇది ఫిట్ చేయడానికి నార్మల్గా టూల్స్ కూడా ప్రొఫెషనల్ టూల్సే వాడాలి. ఇక్కడ హ్యాండీ మ్యాన్ బుక్ చేస్తే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇది ఒక 30,000 అయింది, హ్యాండీ మ్యాన్కి ఒక 20,000 అవుతుంది. సో వర్క్ చేయడానికి దీని కాస్ట్ కంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుందని నేనే అమెజాన్లో డ్రిల్ మిషన్, రెంచ్లు, స్క్రూ డ్రైవర్లు ఇవన్నీ బుక్ చేసుకొని ఒక 6 hours పట్టింది ఇది చేసిన తర్వాత. ఇది చూడడానికి సోఫాలా లేదు, మోర్ దివాన్ కాట్లా ఉంది. ఎక్స్చేంజ్ చేసేద్దాం లేదా ఇచ్చేద్దాం ఐడియా వచ్చింది. రిటర్న్ చేయలేకపోయానంటే దీని మీద మళ్ళీ ఒక 3-4 hours టైం స్పెండ్ చేసి ఇది మొత్తం డిస్మాంటిల్ చేసి బాక్స్లో ప్యాక్ చేసి రిటర్న్ చేసి అంత ఓపిక నాకు లేక, సరే బాగానే ఉందనుకున్నాను. ఎండ్ ఆఫ్ ద డే ఇదే నాకు సోఫా. పడుకోవాలనిపించినప్పుడు లివింగ్ రూమ్లో ఇదే బెడ్ అవుతుంది. అండ్ నేను చెప్పినట్టు ఇది సోఫా కమ్ బెడ్. కింద ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్ ఉంటుంది, దీన్ని డ్రాగ్ చేస్తే బయటకు వస్తుంది. సో కంఫర్టబుల్గా 3 మనుషులు అయితే ఖచ్చితంగా పడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఏమంటారు, ఈ సాఫ్ట్ టాయ్స్. ఇవన్నీ నేను ఎవ్రీ ఇయర్ లండన్లో వింటర్ టైంలో, డిసెంబర్లో, పీక్ వింటర్లో వింటర్ వండర్ల్యాండ్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్ మన ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంది, చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటాను. అందులో వచ్చినవి ఎవ్రీ ఇయర్ ఇంకా కొన్ని ఉండాలి, లోపల ఉన్నాయి. ఇది కావచ్చు ఇవన్నీ అలా వచ్చినవే. ఇది మాత్రం ఇది మేము యూజ్ చేస్తున్న పవర్ ఉంది కదా,
ఎలక్ట్రిసిటీ వాళ్ళది ఆక్టోపస్. సో టాపిక్ క్వశ్చన్ కూడా చెప్తున్నాను. నా పవర్ అండ్ గ్యాస్ వచ్చేసి ఆక్టోపస్ వాళ్ళది. మంత్లీ నాకైతే ఒక 10,000 డైరెక్ట్ డెబిట్ ఎవ్రీ మంత్. అలానే ఎంత వాడుకుంటే అలా కాదు, వాడుకున్న దానికి మనం అయితే పే చేయాలి. ఎగ్జాంపుల్ వాడిచ్చిన థ్రెషోల్డ్ కంటే మనం పైకి కనుక యూస్ చేస్తే అది యూస్ చేయాలి. ఆన్ యావరేజ్గా నేను మంత్లీ ఒక 13,000 to 17,000 మధ్యలో నా పవర్కి కానీ నా గ్యాస్కి కానీ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ పోయేది నా ఫేవరెట్ కిచెన్. టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను. నా కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో అయితే ఫస్ట్ ఫ్రిడ్జ్ ఇది వాళ్ళే ఇచ్చారు. ఇది ఒక్కటే నేను కొనుక్కోలేదు, మిగతా మొత్తం నేనే కొన్నాను ఇక్కడ ఇంట్లో అన్ని. ఇంటికి వెళ్ళినా సరే గుర్తుగా మ్యాగ్నెట్స్ తీసుకొస్తూ ఉంటాను. ఆ ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేస్తూ ఉంటాను. చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళాను అని గుర్తుపెట్టుకోవడానికి. సో నేను బ్రైటన్, ఐలో వైట్, కార్న్వాల్ 2 times వెళ్ళాను. 7 Sisters మొన్న వెళ్ళిన, డెవాన్ చూసే ఉంటే, అండ్ సౌత్ ఎండ్ ఆన్ ద సీ, ఇంకా బాత్, వేల్స్. అండ్ ఇది హైదరాబాద్ మొన్న వెళ్ళినప్పుడు ఏమంటారు హుస్సేన్ సాగర్ దగ్గర అయితే చేయించుకున్నాను. ఇది మైక్రోవేవ్ ఉంది. దీన్ని డైలీ యూజ్ చేస్తాను రైస్ హీట్ చేసుకోవడానికి, కర్రీస్ హీట్ చేసుకోవడానికి. పక్కన ఒక మిక్సర్. ఈ మిక్సర్కి అయితే యూకేలో పెద్ద బారే చేయాలి. నేను చాలా మిక్సర్స్ కొన్నాను కానీ వెంటనే పాడైపోయి. ఎప్పుడైతే ఇండియన్ బ్రాండ్ బజాజ్ కొన్నానో, ఇది ఒక 10,000 to 12,000 ఎంతో అయింది, గుర్తులేదు. 3 years ఇదే యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదైతే టోస్టర్. ఎప్పుడైనా రేర్గా బ్రెడ్ కానీ టోస్ట్ చేసుకోవాలంటే ఫ్రెంచ్ టోస్ట్ యూజ్ చేస్తాం. ఇది ఎయిర్ ఫ్రైయర్. చికెన్ కావచ్చు, ఏమైనా ఫ్రై చేసుకోవాల్సిన ఆయిల్ లేకుండా ఇందులో ఫ్రై చేస్తాం. ఈ విండో ఉంది. ఈ విండోలో నుంచే నా కార్ అయితే నేను ఈ ఎక్స్టెండర్ యూజ్ చేసి ఛార్జ్ చేస్తూ ఉంటాను. నాది మీ అందరికీ తెలుసు కదా, ఈవీ వెహికల్ అంటే ఛార్జింగ్ కరెంట్ మీద నడిచే వెహికల్. సో ఇక్కడ నుంచి ఛార్జ్ చేస్తాను. ఛార్జింగ్కి నాకైతే 13 to 14 hours అయితే ఫుల్ ఛార్జ్ పడుతుంది. బట్ ఇదైతే చాలా కాస్ట్ ఎఫెక్టివ్. బయట ఛార్జ్ చేయాలంటే ఒక 4,000 5,000 అయితే అవుతుంది. ఇక్కడ నాకైతే ఒక 1,000 రూపీస్లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే. డ్రయర్, బట్టలు అవి డ్రై చేసుకోవడానికి. నార్మల్గా ఇక్కడ అన్ని ఇళ్లలో వాషింగ్ మెషిన్ ఒకటే ఇస్తారు. ఈ డ్రయర్ అయితే నేను కొనుక్కున్నాను పర్సనల్గా. ఎందుకంటే వాషింగ్ మెషిన్లో బట్టలు వాష్ చేసి అవన్నీ ఒక దగ్గర దాచి వీక్లో 3-4 days తర్వాత అవన్నీ బయటికి తీసుకెళ్ళి, ఆల్రెడీ మన యూట్యూబ్లో అయితే ఒక షార్ట్ ఉంటుంది యూకేలో వాషింగ్ మెషిన్ డ్రైయింగ్ ఎలా చేయాలని. చూడకపోతే చూడండి. అక్కడ తీసుకెళ్ళి కాయిన్స్ వేసి డ్రై అయ్యేదాకా టైం స్పెండ్ చేయాలి. వాళ్ళందరూ ఆల్మోస్ట్ అలాగే చేస్తారు. నాకు ఆ టైం లేక ఎఫర్ట్ వేస్ట్ అని చెప్పి నేనైతే ఒక డ్రయర్ అయితే తీసుకున్నాను. ఒక 3-4 years అయింది. చాలా బాగా పనిచేస్తుంది. ఇదివరకు నేనున్న ఇంట్లో అయితే ఇండక్షన్ అంటే తెలుసు కదా, నాన్ స్టిక్ లాగా ఉండి ఇండక్షన్ ప్యాన్స్ ఉండేవి ఒక 4. దాన్ని అయితే యూజ్ చేసేవాడిని. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది కంప్లీట్లీ గ్యాస్. మీకు చెప్పాను కదా ఇందాక, పవర్ అండ్ గ్యాస్ ప్రొవైడ్ చేస్తారని. ఇండియాలో లాగా మనకు సిలిండర్స్ ఉండవు ఇక్కడ. మనం ఎంత యూజ్ చేస్తామో మంత్కి బిల్ వస్తుంది. అది మనం డైరెక్ట్గా ఆన్లైన్లో డైరెక్ట్ పే చేసేటమే. ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ, తక్కువ చేస్తే తక్కువ. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇది నా వాటర్ ప్యూరిఫైయర్. యూకేలో మోస్ట్లీ అన్ని హౌసెస్లో ట్యాప్స్లో వచ్చే వాటరే డ్రింక్ చేస్తూ ఉంటారు. అది సేఫ్ కూడా. కాకపోతే చాలా ఇళ్లలో ఈ ట్యాప్స్లో ఉండే ఫిల్టర్ ఆఫ్ అండ్ చేంజ్ చేస్తూ ఉండరు. కాబట్టి అవి ఎంతవరకు సేఫ్ అని నాకు తెలియదు. అందుకే మన వాళ్ళు 50% మంది ట్యాప్ వాటర్ తాగుతారు. 50% గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు సో టెస్కో సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటారు. అలా నేను ట్రై చేశాను. కాకపోతే నేను డైలీ ఎక్కువ వాటర్ తాగుతాను. కుకింగ్కి, ఇంకా రైస్కి, ఇవి అన్నిటికీ వాటర్ అయితే ఎక్కువ కావాల్సి వస్తుంది. తేవడంలోనే టైం అంతా, ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుందని చెప్పి ఈ వాటర్ ప్యూరిఫైయర్ అయితే సెట్ చేసాం. ఇది వర్జిన్ వాటర్ ప్యూరిఫైయర్. ఇది ఎలా అంటే ఇండియాలో లాగా మనం కొనుక్కొని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎవ్రీ 6 monthsకి ఫిల్టర్ మార్చుకుంటే సరిపోతుంది. కొంచెం అలాంటిదే. కాకపోతే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది. మంత్లీ దీనికి సబ్స్క్రిప్షన్ ఫీజు వచ్చి 4,400 రూపీస్ పడుతుంది నాకు. సో ఎవ్రీ 6 monthsకి వాళ్ళు ఒక యూవీ ల్యాంప్, 3 monthsకి ఫిల్టర్ క్యాట్రిడ్జ్ అయితే పంపిస్తారు. మనమే చేంజ్ చేసుకోవాలి. ఒక 2 years కాంట్రాక్ట్ ఉంటుంది. సో మంత్లీ 4,400 అయితే పే చేయాలి. లాస్ట్ వచ్చేసి ఓవెన్. ఇందులో మీ అందరికీ తెలుసు, పిజ్జాస్ చేసుకోవడానికి, చికెన్ గ్రిల్ చేసుకోవడానికి, కెబాబ్స్ చేసుకోవడానికి, ఇంకా చాలా వాటికి అయితే యూజ్ చేస్తారు. ఇక్కడతో మన కిచెన్ టూర్ అయితే కంప్లీట్ అయింది. లివింగ్ చూశారు. నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది బెడ్రూమ్. ఈ బెడ్ కూడా వాళ్ళు ఇవ్వలేదు, నేనే కొనుక్కున్నాను. సో ఈ బెడ్ ఫ్రేమ్ వచ్చేసి విడిగా కొని మనం అసెంబుల్ చేసుకొని, అగైన్ ఇది ఇంకా 2 days చేశాను. ఇది అప్పుడు నాకు ప్రాపర్ మెషినరీ లేక హ్యాండ్తోనే వాళ్ళు ఇచ్చిన రెంచ్తో చేసి 2 days వర్క్ చేశాను. ఇంకా బెడ్ కూడా కొనుక్కున్నాను. సో ఇది మొత్తం ఒక 40,000 అయింది ఈ బెడ్కి అయితే. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అని పెద్దది కాదు, చిన్న బెడ్రూమ్. ఈ మిర్రర్ ఈబేలో ఆర్డర్ చేశాను. ఫుల్ సైజ్ మిర్రర్ అని ఆర్డర్ చేస్తే
ఇదేమో ఇలా డిఫరెంట్ మిర్రర్ వచ్చింది. సో అందులో మనుషులు కనపడరు. అండ్ ఇంక ఇది వార్డ్రోబ్. ఈ వార్డ్రోబ్లో బట్టలు అన్నీ ఉంటాయి. కింద ట్రాలీస్, ఇండియాకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళే ట్రాలీస్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఇంకా ఆ పక్కన కూడా సపరేట్గా వార్డ్రోబ్. అండ్ ఇది కొంచెం స్పేస్ ఉంటుంది. ఈ విండో ఓపెన్ చేస్తే కింద మనకి గార్డెన్ ఉంటుంది. అది కింద వాళ్ళకి కమ్యూనల్ గార్డెన్, అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఈ పక్కన దానికి మనకి యాక్సెస్ ఉంటుంది, అది వేరే ఫ్లాట్. అటు పక్కన ఇంకో వేరే ఫ్లాట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇది హాల్వే. ఇది షూ ర్యాక్. ఇది కూడా మనమే కొనుక్కున్నాం. ఇది ఒక 7,000 ఎంతో అయింది ఈ షూ ర్యాక్. ఇది కింద నుంచి ఎవరన్నా బెల్ కొడితే మనం ఆన్సర్ చేసి మాట్లాడడానికి. ఇది మన వాష్రూమ్. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇచ్చారు. అండ్ ఇంకా ఇది హీటర్ అంటారు, వింటర్లో యూజ్ చేస్తాం, ప్రతి రూమ్లో ఉంటుంది. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చూపిస్తాను. మనకి బాయిలర్ ఉంటుంది. ఈ బాయిలర్ మనం ఆన్ అండ్ ఆఫ్ చేసి యూజ్ చేసుకుంటా ఉండొచ్చు. ఇక్కడ దీన్ని మనం ఆన్ చేసుకోవటం, టెంపరేచర్ సెట్ చేసుకోవటం, వాటర్కి, మన షవర్కి, మన కిచెన్లో వాడే వాటర్కి, సింక్లో వాటర్కి, బాత్ టబ్లో వాటర్కి, అన్నిటికీ మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇదైతే బాయిలర్. అండ్ ఇంకా బేసిక్ షింక్, పక్కన బాత్ టబ్, ఇక్కడ విండో. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది. అన్ని స్లోగా తీసుకుంటున్నాం. అండ్ మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి పెద్ద ఫర్నిచర్ కొనుక్కుంటే దాన్ని పైకి తీసుకురావడం చాలా కష్టంగా ఉంది. 1-2 టైమ్స్ ఐకియాకి వెళ్ళి చూసి వచ్చాం, కానీ ఈ స్టెప్స్ మించి తీసుకురావడం కొంచెం కష్టంగా ఉండి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫర్నిచర్ తీసుకోలేదు. ఏవి తీసుకున్నా సరే మేమే తీసుకోవాలి, అసెంబుల్ చేసుకోవాలి, ఫిట్ చేసి పెట్టుకోవాలి. సో ఎక్స్పెన్సెస్ విషయానికి వచ్చేస్తే ఈ హౌస్ రెంట్ వచ్చి ఒక 1,500 pounds అవుతుంది. సో ఇండియాలో మీరు కన్వర్ట్ చేసుకోండి, 1 pound అంటే 120 రూపీస్, సమ్వేర్ అరౌండ్ 1,80,000 అలా వస్తుంది. ఆన్ టాప్ బిల్స్ అని చెప్తారు అందరూ. సో దీనికి కౌన్సిల్ ట్యాక్స్ ఉంటుంది, మన రోడ్స్ నీట్గా ఉంచినందుకు, మన బిన్స్ తీసుకెళ్ళినందుకు, ఇంకా ఈ వర్క్స్ అన్నిటికైతే కౌన్సిల్ ఛార్జ్ చేస్తుంది. అదొక 165 pounds పే చేస్తాం. అంటే రఫ్గా ఒక 20,000 అనుకోండి మంత్లీ. అది కాకుండా వైఫైకి ఒక 4,000, ఇంకా చూపించే సబ్స్క్రిప్షన్, వాటర్ సబ్స్క్రిప్షన్ ఒక 4,000, దానికి కూడా. అండ్ గ్యాస్ అదొక 15,000 to 17,000 ఎవ్రీ మంత్ అవుతుంది. అండ్ ఈ వాటర్ బిల్ ఉంటుంది, మర్చిపోయాను. మనం యూజ్ చేస్తున్న అంటే క్లీనింగ్కి, కుకింగ్కి అండ్ బాత్ చేస్తున్న వాటర్కి, వీటికి కూడా మనం ఎక్స్ట్రా పే చేయాలి. అది మనం ఎంత వాడుకుంటే అంత పే చేయాలి. నేనైతే మంత్లీ అప్రాక్సిమేట్గా 10,000 పే చేస్తున్నాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం తీసుకున్న వాటర్కి, డంప్ చేస్తున్న వాటర్ అంటే వేస్ట్ వాటర్ కూడా మనం ఛార్జెస్ పే చేయాలి. యావరేజ్గా నాకు ఒక 3,000 pounds అయితే మంత్లీ ఖర్చు అవుతుంది. ఇప్పుడున్న పౌండ్ రేట్గా ఒక 3,70,000 పర్ మంత్ అయితే అనుకోవచ్చు. సో ఇది లండన్లో ఇండివిజువల్గా ఒక 1 bed ఫ్లాట్లో ఉండాలంటే అట్లీస్ట్ ఒక కపుల్కి, ఒక ఫ్యామిలీకి అయ్యే కాస్ట్. అలా కాకుండా మన వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్తో వీటితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇన్ని బిల్స్ ఉండవు, స్టూడెంట్కి కౌన్సిల్ ట్యాక్స్ ఉండవు, ఇన్ని రకాల బిల్స్ ఉండవు, అన్నీ ఇంక్లూడెడ్ వస్తాయి. కాకపోతే మా విషయంలో ఇది అన్నీ ఎక్స్క్లూడెడ్. ఒక 1 BHK మన పేరు మీద తీసుకోవాలంటే మన మీద క్రెడిట్ చెక్స్ ఉంటాయి. అండ్ మన జాబ్ సెక్యూరిటీ చూస్తారు, మన పే స్లిప్స్ చూస్తారు, 6 months పే స్లిప్స్, మన వీసా స్టేటస్ చూస్తారు, మన క్రిమినల్ రికార్డ్ చూస్తారు, ప్రీవియస్ ఎక్కడి నుంచి ఉండి వచ్చాం అక్కడ వాళ్ళ ల్యాండ్ లార్డ్ అంటారు కదా, వాళ్ళు రిఫరెన్స్ చూస్తారు. ఇంకా 2 months రెంట్ అట్లీస్ట్ డిపాజిట్ కట్టాలి. 2 months రెంట్ అంటే మనం అట్లీస్ట్ ఒక 3,70,000, 4 lakhs వరకు మనం కట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ హౌస్ చేంజింగ్ అనేది చాలా పెద్ద 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 టాపిక్ యూకేలో. అండ్ హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.